ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజు మనము ఒక వాగ్దానం చదివి మరి ప్రార్థించి మన దినాన్ని దేవునితో మొదలుపెట్టినట్లయితే మనకెంతో ఆశీర్వాదకరము. మరి ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు ఏ వాగ్దానాన్ని దాచేయించాడో చూద్దామా? నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆమేన్. కీర్తన గ్రంథము 18:35 ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిచ్చారండి. ఈ వాగ్దానాన్ని చదివి నీవు దేవుని దీవెనలు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఎలాగంటే దావీదు గారు ఈ కీర్తనను మరి సౌలు గారి చేతిలోంచి విడిపించబడినప్పుడు ఆయనను స్తుతిస్తూ రాసిన కీర్తన. నీ రక్షణనిచ్చావు, నీ కేడమునిచ్చావు, నన్ను ఆదుకున్నావు, నీ హస్తము నన్ను ఆదుకున్నది, నీవు నన్ను గొప్ప చేశావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన మేలు పొందుకున్నప్పుడు ఆయనను మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి ఈ దినాల్లో మనం ఎంతమంది మేలు పొందుకుంటాం? మేలు పొందుకునే వరకు దేవుని అడుగుతాము, కానీ మేలు పొందుకున్న తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. అలాగూ కాకుండా మరి జ్ఞాపకంతో దేవుని అనుదినం మనం స్తుతించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాము. మరి యోషోబు గారి జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు, ఆయన ఆదుకునేవారు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు మరి దేవుడు ఆయనని చూచి ఆశీర్వదించాడండి. అనేక మందికి ఆహారం ఇచ్చేవారుగా దీవించాడు. ఆయనను గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టాడు గనక మరి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉంచాలని ఆలోచిస్తున్నాడు. మూడు అధ్యాయాలు, 3 ప్రాముఖ్యమైన మాటలు ఇందులో ఉన్నాయి. 1 నేను రక్షణనిస్తానన్నాడు, 2 ఆదుకుంటానన్నాడు, 3 గొప్ప చేస్తానన్నాడు. మరి ఆశీర్వాదాలు నీకు కావాలంటే ఎలా ఉండాలి? మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ 3 నువ్వు దేవుని యందు కలిగి ఉండి ఆయన త్రోవలందు నడిచినప్పుడు నీకేం మేలును కూడా కొదువై ఉండదు. ఆయన వాగ్దానం చేసే మాట తప్పే దేవుడు కాదు. ఈ వాగ్దానం ఈరోజు నువ్వు చదివి ప్రార్థించగలిగితే ఈ వాగ్దానాన్ని నీ కుటుంబంలో నువ్వు పొందుకుంటావు, ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నానయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా ఈ ధన్యతను నాకు ఇచ్చి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వాగ్దానం ద్వారా నీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో ఈ వాగ్దానము మీరు నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యాన్ని విని నీ పాదాల చెంత ప్రభా ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేసి వారిని గొప్ప చేయమని అడుగుచున్నాను తండ్రి. ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో మీరు తోడు నీడుగా ఉండండి అయ్యా. అలాగే ప్రభా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లో మీరు తోడై ఉండండి. డాక్టర్లు మీరుండి మంచి వైద్యాన్ని మీరు అందించమని అడుగుచున్నానయ్యా. నీ కాపుదల భద్రత నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలను మీరు ముట్టండి, దర్శించండి. వారి ఆర్థిక సమస్యలను ప్రభావం నాయన విడుదల దయచేయండి. మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. నీ కుడి చేయి నన్ను విడిచిపెట్టదంటున్నావయ్యా. అయానికి స్తోత్రాలు. మీరు మా చేయి పట్టుకొనండి మాకు ప్రభా. నేను శోధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి నాయన. నీ అందు ప్రభా నీ మార్గంలో విశ్వాసంలో నిలబడిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా ప్రభా. ఎవరైతే నాయన భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే ప్రభా కలహాలు రేగుచున్న అటు కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించి శాంతి సమాధానము దయచేయమని ప్రభా. యోగ్యతలు నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అయా మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసి దేశ నాయకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.